Thank you for this evening time. I just want to say గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో కొన్నందుకు దేవుని నమ్మని కనపరుస్తున్నాను. ఈ పునరుద్ధాన ఆదివారపు సాయంకాల శుభములు మనందరూ కలగాలని కోరుకుంటున్నాను. పిల్లరా, మరి ఉదయకాల సమయంలో కూడా మనము పునరుద్ధాన ఆరాధనలో లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనము లేఖనాన్ని ధ్యానం చేశాము. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ లేఖనము చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఒక అన్యుడు దేవుని మందిరాన్ని నిర్మించాడనే మాట ఈ 7వ అధ్యాయం 5వ వచనంలో. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఒక అన్యుడు, సెంచేరియన్, శతాధిపతి, ఆ దేశం కాని వ్యక్తి ఆ దేశం ఉన్నటువంటి ప్రజల కొరకు ఒక సమాజ మందిరాన్ని నిర్మించాడు. అతను ఒక శతాధిపతిగా ఉండి తన దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు జ్వరంతో ఉన్నందుకు, బాధతో ఉన్నందుకు, జబ్బుతో ఉన్నందుకు అతడు కొంతమంది పెద్ద మనుషుల్ని యేసుక్రీస్తు వారి దగ్గర పిలిచి, నా ఇంటికి తీసుకురండి, ఈ నా దాసుడు స్వస్థపడేలాగా బోధకుడు వచ్చి ప్రార్థన చేయాలని. How great verse we are seeing. This kind of message we cannot see anywhere. ఎంత చక్కని మాట. లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం విధంగా రాయబడినది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతుల స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను. How much repentance he had. Even he cannot see Jesus. లూకాసు వార్త 7:7 విధంగా రాయబడినది. లూకాసు వార్త 7:7. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడింది. He concerned for his word. His servant will become set right, healed. లూకాసు వార్త 20వ అధ్యాయము 35వ వచనం. పరమున మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వడరు. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనికి 7 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. మొదటి వ్యక్తి చనిపోయాడు. ఆ విధంగా ఆఖరి వరకు కూడా అందరూ చనిపోయారు. అందరూ ఆ స్త్రీని వివాహం చేసుకున్నారు. పరలోకంలో ఇప్పుడు ఆమె ఎవరికి భార్య అవుతుందని ఒక ప్రశ్న. యోగులుగా ఉండాలనే మాటకి దేవుడు చెప్తున్న చక్కని జవాబు, పరమున మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులు. దెర్ ఇస్ నో మ్యారీడ్ పర్సన్ ఇన్ ద హెవెన్, బట్ ఎవ్రీబడి ట్రీటెడ్ యాజ్ ఏంజల్స్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనూ గ్రామంలోనూ ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు ఆయననే బస చేయడు. హూ ఆర్ వర్ది ఇన్ జీసస్ హిమ్సెల్ఫ్ టెల్లింగ్,